పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే అనేది జమ్మూ కాశ్మీర్లోని ఓ భాగం. ఇది 1947లో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ప్రాంతం. భారత్ ఈ ప్రాంతాన్ని తన అంతర్భాగంగా పరిగణిస్తుంది. కానీ దీన్ని స్వాధీనం చేసుకోవడానికి అనేక రాజకీయ, సైనిక, దౌత్యపరమైన కారణాలున్నాయి. ఒకటి, అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఐక్యరాజ్య సమితి మరియు శక్తివంతమైన దేశాలు భారత్ పాకిస్తాన్ సంఘర్షణను సైనికంగా కాకుండా దౌత్యపరంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాయి. సైనిక చర్య తీసుకుంటే భారత్ అంతర్జాతీయంగా ఆమోదం కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చైనా వంటి దేశాలు పాకిస్తాన్కు మద్దతిస్తాయి. చైనా యొక్క ప్రమేయం పీఓకేలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గిల్గిట్ బాల్టిస్తాన్ చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లో కీలకమైంది. చైనా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. భారత్ సైనిక చర్య తీసుకుంటే అది చైనాతో సంఘర్షణకు దారితీసే అవకాశమూ లేకపోలేదు. ఇది భారత్కు రాజకీయంగా మరియు ఆర్థికంగా నష్టం. పీఓకేని స్వాధీనం చేసుకోవడం అంటే పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం. ఇది భారీ సైనిక ఖర్చులను, మానవ నష్టాన్ని కలిగిస్తుంది. ఇరు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నందున యుద్ధం తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు. అలాగే భారత్ యొక్క ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి ప్రాధాన్యతలు సైనిక చర్యకు ఆటంకం కలిగిస్తాయి. ఇక పీఓకేలోని జనాభాలో కొంత భాగం పాకిస్తాన్ పాలనలో ఉండటానికి అలవాటు పడిపోయింది. భారత్ స్వాధీనం చేసుకుంటే స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం సాధించడం సవాలుగా ఉంది. భారత్ ఎల్లప్పుడూ పీఓకేని తన భాగంగా ప్రకటిస్తూ దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పీఓకే పట్ల తన వైఖరిని మరింత గట్టిగా చెప్పింది. అయితే సైనిక చర్య కంటే అంతర్జాతీయ మద్దతు సంపాదించడం మరియు పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని భారత్ భావిస్తోంది. పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి భారత్ వెనుక ఉన్న కారణాలు చాలా ఎక్కువ. అంతర్జాతీయ ఒత్తిడి, చైనా ప్రమేయం, సైనిక ఆర్థిక ఖర్చులు, స్థానిక సంక్లిష్టతలు మరియు దౌత్య విధానాలు ఇందులో ముఖ్యమైనవి. భవిష్యత్తులో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానిపై భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కానీ ప్రస్తుతానికి సైనిక చర్య కంటే దౌత్యం మరియు ఒత్తిడి విధానాలకే ప్రాధాన్యత ఇస్తోంది.